7 రోజులు ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనాలు. ఇవాళ మనము ఈ పరిశుద్ధ వారంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ. 1 కొరింథీ 11 అధ్యాయము 22 నుంచి మనము ఈ వాక్యాన్ని అనున్నాం. అన్నపానములు పుచ్చుకున్నటకు మీరు ఇక్కడ ఇంటి దగ్గర లేదా దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచు వారా మీరు ఏమి చెప్పుచుందురు? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదిన మెచ్చను. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభువు వల్ల పొందితిమి. అప్పగింపబడిన పని ఏంటి? దేవుని పని. ఇంతవరకు సౌలు గురించి దావీదు గురించి చెప్పాడు. యెషయా తండ్రి, ఆ తండ్రికి 7 కుమారులు చివరివాడు దావీదు. ఆ దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. ఇంట్లో అందరినీ ఎన్నుకుంటాడా? ఏమో ఆయన చిత్తం. నేను అలాగే చాలాసార్లు చాలా ఆటల్లో బొంత కొట్టి చేసిన. అలాగా దేవుని పెండి ముక్కు పిండి మెడ తిప్పేసి దేవుని సేవలో తీసుకుంటాడు. మనము దేవుని మాట ఎన్నో ప్రమాదాలు. నేను బస్సు మధ్యలో ప్రయాణం బిజ్జి వెళుతున్నప్పుడు, ఆ పనుండి అమలాపురం వెళ్తున్నప్పుడు ఇటేపు బస్సు వచ్చేస్తుంది, ఇటేపు బస్సు వచ్చేస్తుంది, మధ్యలో వెళ్ళాం. ఆ 2 బస్సులు దగ్గరికి వచ్చేస్తే ఏమైపోతాయి? అలాగే ఇంటికాడ కరెంటు షాకు ఆ వెట్తో వచ్చేస్తే దేవుడు చేతిలో కర్రంట బట్టి అలా పట్టబట్టి అది దూరంగా ఆ ప్రమాదం నుంచి తప్పించాడు. అలాగే టైఫాయిడ్ జ్వరం 5 సార్లు పెరగబెట్టింది, దేవుడు దాని నుంచి తప్పించాడు. అలాగే మొన్నటి కాలంలో, ఈ మధ్యకాలంలో 2వ నెల 3వ నెలలో రాజమండ్రి ఒక పని మీద వెళ్తుంటే దేవుడు బండి యాక్సిడెంట్ నుంచి దేవుడు తప్పించాడు. మొన్న ఇక్కడ సిబిసికి రావాల్సిన వాళ్ళే, అది మా అమ్మగారికి అన్ఎక్స్పెక్టెడ్గా బాగాలేకపోవడం వల్ల కాకినాడ ప్రయాణం వెళ్ళవలసి వచ్చింది. మా భార్య, మేము కూడా అక్కడ మా భార్యని విడిచిపెట్టేసి నేను మళ్ళీ పిల్లలు ఉన్నారని హాస్టల్కి వచ్చాను. ఎంత శ్రమైనా దేవుడు మమ్మల్ని తప్పించి అమ్మగారిని సజీవులు ఉంచాడు. ఆవిడకి 2 స్టంట్ వేశారు, కాలేజీ తీసుకొచ్చారు, నిన్నే తీసుకొచ్చారు. అవును, మొన్న కానీ ఆవిడ గురించి మీరు ప్రార్థన చేయండి. అనుకున్న ప్రార్థనలో అక్టోబర్ 1, 2, 3 తారీఖుల్లో ఉపవాసపోటాలు ఉన్నాయని చెప్పారు. దాని గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ కూడా మన చెట్టు నుంచి నేను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాను. దైవజనులు, అది దానికి కారణం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఎందుకంటే నా ఒత్తిడి ఎలా ఉందంటే, నిప్పులు కాలి దాని మీద కూడా చెయ్యట్టినట్టు ఉంది నా పని. ఇటు కాకుండా పరిస్థితి సత్యనారాయణపురం, సాలిపేట అక్కడ పరిచయం ఉంది. అక్కడ మందిరం కట్టబడాలి. చనిపోయే లోపల అక్కడ మందిరం అయిపోవాలి. అదే నా టార్గెట్. కాబట్టి దాని గురించి ప్రార్థన చేయండి. ఇక్కడ అప్పబడిన రాత్రి దేవుడు, నేను మీకు అప్పబడిన దాన్ని ప్రభువు వల్ల పొందితీమి. ప్రభువు యేసు కృతజ్ఞ స్తుతులు చెల్లించి ఆ రొట్టెని తయారు చేశారా? కృతజ్ఞ స్తుతులు చెల్లించి రొట్టెని విరిచి, దాన్ని విరిచి, మీరు మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిలోని చేడింది. అదే ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకుని